మున్సిపాలిటీ ఓట్లు లెక్కింపులైనాయి కదా, ఎవరు గెలిచిర్రో ఎవరు ఓడిపోయారో తేలిపోయింది కదా. నిజం చెప్తున్నా, ఈ ఓట్ల లెక్కింపులు నడతా అంటే చెయ్యి పాటోళ్ళని చూడాలి. ఒక్కలంటే ఒక్కలి ముఖంలో కూడా కలలేదోళ్ళ ఈ ఓట్ల జాతరలా తెలంగాణ జనం బీఆర్ఎస్ దిక్కే నిలబడ్డారు. చెయ్యి పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పిర్రు. ఈ ముచ్చట వాళ్ళకు కూడా అర్థమైంది. అందుకే ఇక మీదికి మేమే గెలిచినాం, మాదే విజయం అని చెప్పుకుంటుర్రు. అసలు గెలిపేవాళ్ళదో తెలంగాణ అంతేరికే కదా. పారి ఈ ముచ్చటనే చెప్పుకుందాం. ఈ ఓట్ల జాతరరా కారుదే జోరు నడిచింది. ప్రతిపక్షంలా ఉండి కూడా అధికార పార్టీకి సుక్కలంటే సుక్కలు చూయించిందల్లా. ఎక్కువ మున్సిపాలిటీలు కాంగ్రెస్కే అత్తే రావచ్చుగాక, కానీ అసలు సిసిలని గెలుపంటే బీఆర్ఎస్ పార్టీదేనోల్లా. ఇది ప్రతి ఒక్కరు చెప్తున్నమాట. అసలు పంచాయతీ ఎలక్షన్లైనా మున్సిపాలిటీ ఎలక్షన్లైనా కానీ అధికార పార్టీ ఎక్కువ సీట్లు గెలుస్తాయి. పాలన మంచిగుంటే 190% సీట్లు అధికార పార్టీకే వస్తాయి. పోయినసారి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 190 సీట్లలా కారు గుర్తే గెలిచింది. కానీ ఇప్పుడు ఏమైంది? అధికారం పార్టీకి జనం ఉతుకుడు పెట్టిరు. మా కొద్ది రేవంత్ పాలన అన్నట్లేవో ఓట్లేసిరు. చాలా మున్సిపాలిటీలలా హంగు కూడా వచ్చింది. నూటికి 50% కూడా కాంగ్రెస్ పార్టీకి చక్కగా రానే రాలేదోలా. అంటే ఈయన్నే అర్థం చేసుకోవచ్చుగా జనము ఎవరు దిక్కున్నారో, ఎవరి మీద కోపంతోనున్నారో. అవునా కాదా? అసలైతే బీఆర్ఎస్ పార్టీకి గిన్నిగానం సీట్లు వస్తాయని ఎవ్వరు అనుకోలేదు కూడా. ఇక రేవంత్ సార్ అయితే గుండు సున్నా, 5 వచ్చుడే ఎక్కువ అన్నట్టు మాట్లాడిండు. ఇప్పుడు ఏమాయే? అధికారంలోన్నా ప్రతిపక్షంలోన్నా తెలంగాణ జనము బీఆర్ఎస్ ను గుండెలలో పెట్టుకుంటురని రుజువైంది. ఎలక్షన్లప్పుడు చెయ్యి పార్టీ లీడర్లు పైసలు వంచిన, మందుబాటలు ఆశ్రయించిన, ఆడోళ్లకు కుక్కలు చీరలు సప్లై చేసిన, కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కూడా గూండాగిరితో బెదరగొట్టిన జనం ధైర్యంగా పోలింగ్ బూత్ల కాడికొచ్చి బీఆర్ఎస్ కు ఓటేసిర్రు. చెయ్యి పార్టీకి బుద్ధి చెప్పిర్రు. రాష్ట్ర వ్యాప్తంగా నిజానికి అధికార పార్టీ ఎన్ని రకాలుగా ఈ ఎన్నికల్లో సామధాన భేద దండోపాయాలు ప్రయోగించే ప్రయత్నం చేసినా వారు స్పష్టంగా ప్రజల మనసు గెలుచుకోవడంలో విఫలమైనారని చెప్పుకోక తప్పదు. 2580+ వార్డ్స్లో మరి ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ దాదాపు 730 దాకా మాకు ఇప్పటికే ఫలితాలు వచ్చినాయి. ఇంకొక 10-15 పెరిగితే పెరగవచ్చు. ఓవరాల్గా 740-750 దాకా వస్తాయి వార్డులు అనేది మా అంచనా. అంటే దాదాపుగా మీరు చూసుకున్నట్టయితే ఒక 30% పైగానే ఇక్కడ కూడా ఫలితాలు వచ్చినాయి. దానికంటే కూడా ముఖ్యంగా చాలా వీరోచితమైన పోరాటం. నిజంగా చెప్పాలంటే కొన్ని చోట్ల ఇవాళ అధికార పార్టీ తట్టుకోలేక ఇవాళ గద్వాలలో ఒక వార్డులో 4 సార్లు రీకౌంటింగ్ చేయించారు. అంటే కాంగ్రెస్ గెలిచేదాకా రీకౌంటింగ్ చేసి ఆఖరికి ఒక ఓటుతో గెలిచిందని చెప్పి అధికారులను అడ్డం పెట్టుకొని గద్వాలలో ఒక వార్డు నెగ్గే ప్రయత్నం చేసినారు. వర్ధనపేటలో ఈ నిమిషానికి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, అక్కడ ధర్నా నడుస్తుంది. మా కౌన్సిలర్లను ఎత్తుకొని పోయి గెలిచిన కాడ రీకౌంటింగ్ 4 సార్లు చేసి అక్కడ కూడా ఇదే ప్రయత్నం. చౌటుప్పల్లో ఇదే రకమైన ప్రయత్నం. అంటే అధికారులను, అధికార యంత్రాంగాన్ని, అధికార బలాన్ని అడ్డం పెట్టుకొని గెలిచినమా అంటే గెలిచినాం అనిపించుకోవడానికి సాంకేతికంగా నానా తంటాలు కాంగ్రెస్ పార్టీ పడతా ఉన్నది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్తో పోరాడగలిగిన శక్తి, కాంగ్రెస్ను గద్దెదించే శక్తి, బీజేపీని నిరోధించే శక్తి ఖచ్చితంగా బీఆర్ఎస్కు మాత్రమే ఉంది అని మొన్న పల్లెలో జరిగిన ఎన్నికలు, ఇవాళ పట్టణంలో జరిగిన ఎన్నికలు తేల్చి చెప్పాయి.
నిజంగా ఈడ బీఆర్ఎస్ పార్టీ లీడర్లను కార్యకర్తలను మెచ్చుకోవాల్సిందేనోలా. ప్రచారంలా ఎంత దౌర్జన్యాలు నడిచినాయో కళ్ళారా చూసినాం. అధికార పార్టీ లీడర్లు పోలీసులను అడ్డం పెట్టుకొని దొంగ ఓట్లకు ఎట్లా దిగబడ్డారో సోషల్ మీడియాలో వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఇక మన ముఖ్యమంత్రి సార్ అయితే ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ల కోసము కాళ్ళకు బల్పాలు కట్టుకొని మరీ ప్రచారం చేసిండు. అయినా గాని జనమీ తాప రేవంత్ సర్కార్ను నమ్మనే నమ్మలే. వాళ్ళు పడుతున్న గోసను ఓట్లతోనే మూతోడు జవాబు చెప్పిర్రు.